హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏంటంటే క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఆలు రెసిపీ అండి. ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది కదా, నేను ఏదో ఒక వీడియో రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు రెసిపీకి వచ్చేస్తే ఫస్ట్ బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అండ్ బాండీలో నూనె వేడెక్కిన తర్వాత సాసులు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసేసుకొని ఆలు కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. నాకైతే ఇలాగా పీల్ చేసుకొని కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడం అలవాటు, నాకు అలాగే నచ్చుతుంది. మీకు ఒకవేళ ఆలు పీల్ చేసే ముందే వాష్ చేసుకొని కట్ చేసుకోవడం ఇష్టమైతే మీరు అలా కూడా చేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ బాండీలోకి వేసేయాలన్నమాట. బాండీలోకి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ఉడికించాలి ఆలుని మూత పెట్టేసి. సో అలా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ఏమవుతుందంటే బాండ్లీకి అతుక్కుంటుంది కదా, ఆ టేస్ట్ అది చాలా బాగుంటుంది ఆలుకి. అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా అలా బాండ్లీకి అతుక్కొని ఉంటే ఆ టేస్ట్ చాలా ఇష్టం అనమాట. అందుకని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత అది ఒక 70% ఉడుకుతుంది. ఇలా చూడండి, చేత్తో ముట్టుకున్నప్పుడు ఒక 70% ఉడకడం మీకు తెలుస్తుంది అనమాట. ఆ టైంలో మీరు ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవడమే. నేను ఏమేమి యాడ్ చేస్తాను అంటే కొంచెం పసుపు అండ్ ఇంట్లో మా అమ్మ చేసి పంపించింది అనమాట. ఇది జీలకర్ర మసాలా పొడి. ఆ జీలకర్ర మసాలా పొడి ఇప్పుడు నేను చేతిలో చూపిస్తున్నాను కదా అది. అండ్ కొంచెం కారం, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నారంటే అది టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో వట్టిమిరపకాయల కారం ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడరు, అది వేసేసుకోండి. అండ్ ఇంకంతే, మీకు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని ఉడికి పెట్టుకుంటే అయిపోతుందండి రెసిపీ. అండ్ వాటర్ ఏ స్టేజ్లో యాడ్ చేయాలంటే వాటర్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్స్ చేసాం కదా, దాని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు మూత పెట్టేస్తే ఆవిరి బాగా వస్తుంటుంది కదా మనం మూత పెట్టిన ప్లేట్లో నుంచి. ఆ వాటర్ మొత్తంతో ఒక 80% వరకు ఉడికిపోతుంది అనమాట ఆలు. అప్పుడు ఆ టైంలో మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలండి, ఆలు ఫ్రై ఉడకడానికి సరిపోతుంది. అండ్ దేర్ యూ గో, ద ఆలు ఫ్రై ఈజ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.